ఒక భక్తుడు వెళ్ళి దేవునితో అడిగాడంట, స్వామి, ఎందుకని భూలోకాన్ని వీడి పరలోకానికి వచ్చావు? ప్రజలందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే, అయినా తల్లిదండ్రులను ఎందుకు సృష్టించావు అని. అప్పుడు దేవుడు అన్నాడంట, నేను అందరినీ సమానంగా చూసుకున్నాను, సమాన ప్రేమను అందించాను. కానీ ఒకరోజు అందరూ నా దగ్గరకు వచ్చి, నువ్విచ్చే ప్రేమ సరిపోలేదు, మాకంటూ ప్రత్యేక ప్రేమ కావాలి అని అడిగారంట. అందుకే తల్లిదండ్రులను సృష్టించాను. కానీ బిడ్డలు పెరిగి పెద్దయ్యాక, మాకు ఈ ప్రేమ సరిపోలేదు, మాకంటూ ఒక ప్రేమ కావాలి అని అడిగారు. అప్పుడే భార్య, భర్త అనే ఒక బంధాన్ని సృష్టించాను. మళ్ళీ కొంతకాలం గడిచాక, మాకు ఈ ప్రేమ కాదు, మేము ప్రేమ చూపడానికి వేరే ప్రేమ కావాలి అని అడిగారు. అందుకే పిల్లలు అనే ఒక బంధాన్ని సృష్టించాను. మనిషికి ఏది సృష్టించినా, ఎన్ని ఇచ్చినా మనిషిలో స్వార్థం అనేది ఆగదు. మనిషి స్వార్థం భూగోళం కంటే పెద్దది. అందుకే భూలోకాన్ని వీడి పరలోకానికి రావాల్సి వచ్చింది అని.